తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు మీ లైఫ్లో చాలా మంచి మంచి విషయాలు మేము విన్నాం ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా. అయితే ఇప్పుడు అమ్మ ఎంత ఇంపార్టెంట్, అమ్మతో పాటుగా ఈక్వల్గా ఇప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే వచ్చారో వాళ్ళని అసలు ఎలా ఒప్పించారు? అది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, ఎలా జరిగింది? ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో వెళ్తాము, సినిమాలో ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు అమ్మను ఒప్పించడం ఎంత ఇంపార్టెంటో, లైఫ్ లాంగ్ మనతో ఉండే పర్సన్ ఒప్పించడం అంత ఇంపార్టెంట్. లేకపోతే ఎక్కడికక్కడ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. మనం వాళ్ళని ప్రతిసారి లేదు మీరు ఏ హీరోయిన్ తో కనబడ్డారు, ఏ సాంగ్ లోనో రొమాన్స్ చేశారు, ఇంట్లో ఇష్యూ అయిపోద్ది. మరి అది ఎలా? సో అంటే నేను అమ్మాయిని లవ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో మ్యారేజ్ ఫోర్స్ ఉండేది. ఓకే, మ్యారేజ్ చేసేసుకో టైం అయిపోతుంది అంటే, నాకు టైం అని కాదు, నాన్నకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల చేసేసుకొని కంగారు పెట్టేటప్పుడు ఈ అమ్మాయి నేను ఒక 6 నెలలు అంటే కాంటాక్ట్స్లో ఉన్నాను అనమాట. సిటీలో తను విజయనగరంలో చదువుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు లైవ్ ఫోటో దిగడానికి వచ్చారనమాట. అలాగా మేము పరిచయం అయ్యాం అనమాట. ఒక 6 నెలలు ట్రావెల్ అయ్యాము. 6 నెలలు ట్రావెల్ అయిన తర్వాత ఇంట్లో ఎలాగా మ్యారేజ్ ఫోర్స్ పెడుతున్నారు. సో ఎవరు అరేంజ్ అయితే ఎదురెదురు కూర్చోబెట్టేదానికంటే సో ఈ అమ్మాయిని అడిగి చూద్దాం, తెలిసిన అమ్మాయి కాబట్టి. తెలిసిన అమ్మాయి. అప్పటికి మేము లవ్ అని పేరు కూడా పెట్టుకోలే, ఒక ఫ్రెండ్లీగా ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా వెళ్ళాం అనమాట. ఒకరినొకరిని బాగా అర్థం చేసుకున్నాము. సో ఎవరినో ఎందుకు ఈ అమ్మాయిని ఒకసారి అడగదని ఇలా అనుకుంటున్నాము ఇంట్లో మరి మ్యారేజ్ అంటే, తను చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో నా ఫ్యూచర్ విషయాలని కూడా చెప్పా. నాకు ఈ సినిమా ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫ్యూచర్లో ఒక్కొక్క టైంలో సినిమా చేయొచ్చు, లేకపోతే ఈ ఆల్బమ్ సాంగ్ చేయొచ్చు, లేకపోతే వేరే పర్సన్స్తో చేయొచ్చు, రొమాన్స్ చేయొచ్చు, లేకపోతే కిస్ సీన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో తర్వాత నీకు రాకపోయినా అదర్ పర్సన్స్ ఎవరైనా నీకు వచ్చి చెప్పేటప్పుడు నువ్వు నన్ను అడుగు, తప్పులేదు. కానీ నువ్వు అలా చేయకు ఇలా చేయగలని అంటే మాత్రం అది కుదరదు. సో అది నువ్వు యాక్సెప్ట్ చేస్తానంటే నాకు ఓకే, నువ్వు నువ్వు వద్దన్నావంటే నాకు నా జీవితంలో నీలాంటి అమ్మాయి నాకు పెళ్ళే వద్దు, అవసరం లేదు. నేను అలాగే చెప్పేశాను. నాకు చాలా ఇష్టం అన్న కళారంగం అంటే. అంటే ఈ పనిలోకి వచ్చిన తర్వాత ఈ పనికి తప్ప నేను రెండో పనికి రావట్లేదు. ఇప్పుడు ఈ కళారంగం మానేసి నేనింత సినిమా రవితేజ అన్న చెప్తారనమాట, మనకేమో ఇదే వచ్చు, ఇక్కడ పోయినా ఇక్కడే వచ్చినా ఇక్కడే. నాకు అలాగే అయిపోయింది అన్న. అంటే వేరే పని అసలు నేను చేయలేకపోతున్నాను. వేరేదే చాలా మంది కొంతమంది బిజినెస్ అని కొంత డబ్బులు సంపాదించేటప్పుడు బిజినెస్ అని ఇదైనా వెళ్తుంటారు. కానీ అలా కూడా నాకు ఆలోచన రావట్లా. ఒక రూపాయి దీని మీద వస్తుంది, మళ్ళీ దీని మీద పెట్టాలి, అదే ఉన్నదే తప్ప కానీ ఎందుకు మానలేకపోతున్నాను అనమాట. సో ఆ విషయం ఆ అమ్మాయికి అప్పుడే చెప్పాను అనమాట. అప్పుడే యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోని మేము ఒప్పించడం అంత మ్యారేజ్ అంతా కూడా ఇరు వర్గాలు చాలా మంచిగా అయిపోయింది అన్నమాట. మ్యారేజ్ అయిన తర్వాత సలుపు సాంగ్ అని ఒకటి చేశా. అందులో కొంచెం ఐటమ్ సాంగ్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ఐటమ్ సాంగ్ ఫ్లేవర్ అని ఉంటుంది. అప్పుడు ఏమైనా అంటే పెళ్ళి అయిన 4 రోజులకే చేశా. ఇది కొంచెం కొంచెం రిస్క్ చేశారు. పెళ్ళి అయిన 4 రోజులకే చేశా. ఎలా ఫీల్ అవుతుంది అని అనుకున్నాను. పాజిటివ్గానే బాగానే అర్థం చేసుకున్నారు. ఓకే, ఇంకా 2 టెన్షన్ ఉండదు లేదు. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి చెప్తుంటే మీ లైఫ్ కంప్లీట్ గా మీ పని మీరు బాగానే చేసుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో ఎవరొకరు వస్తున్నారు ఎందుకని చెప్పి పొల పెడతారు. రేపు ఇది ఇంకా రిస్క్ అయిపోతుంది. ముందుగానే చెప్పేశాను అనమాట. ఇప్పటికి కూడా ఇబ్బంది ఏం లేదు. వండర్ఫుల్ అన్న. అంటే నిజంగా కొన్ని స్టోరీస్ విన్నప్పుడు మన వాళ్ళకి అంటే మన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మన వాళ్ళు ఇంకా ఎదుగుతున్నారు అన్నప్పుడు ఒక ఆనందం వస్తుంది. మీ స్టోరీ కూడా మాకు అలాంటిది. ఎందుకంటే ఇప్పుడు కంపారిజన్ అని కాదు, ఎవరైతే వాళ్ళ స్వశక్తితో వస్తారు, ఓన్గా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తారో, డెఫినెట్లీ వాళ్ళు సక్సెస్ అయినప్పుడు అది మా సక్సెస్లో కంపేర్ చేసుకునే టైప్ ఆడియన్స్ మన తెలుగు ఉన్నారన్న. అదే మీకు ఇందాక కూడా చెప్పాను కదన్న, నన్ను ఎలా అనుకుంటారంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు అన్న. రమణ మావాడు. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలు కూడా మన ఇంద్రజ మేడం ఏంటి, రమణ కామన్ మ్యాన్ అంటే లైక్ అంటే అందరిలో కలిసిపోతాడు. రమణ ఎన్నిసార్లు పాడినా మావాడే అంటే మనోడి కోసం ప్రత్యేకంగా జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్లు మాట్లాడతారు ఈ టీవీలో కూడా. సో అలా ఓన్ చేసేసుకుంటారు అన్న అందరూ. అది చాలా తక్కువ మందికి దొరుకుద్ది, కానీ నాకు చాలా బాగా దొరికింది ఆ విషయంలో. సో ఫైనల్గా అన్న ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. అండ్ ఫ్యూచర్లో హీరోగా చూడబోతున్నాం ఆల్రెడీ. అండ్ కొన్ని షోస్లో నెక్స్ట్ కమింగ్ పెద్ద ఛానల్లో యాంకర్గా కూడా చూడబోతున్నాం అని తెలుస్తుంది. లేదా? ఎందుకంటే అంటే యాజ్ ఎ టాలెంటెడ్ పర్సన్గా మీరు ఏదైనా సరే ఫాస్ట్గా నేర్చుకునే పర్సన్గా ఈజీగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ మీ గ్రోత్ అలా ఉంది. అంటే ఈ క్షణంలో చూసి వెంటనే ఒక లిరిక్స్ వెంటనే రాయడం కానీ ఎక్కడి నుంచి వస్తాయి అన్న లిరిక్స్ అలాగా అంత ఫాస్ట్? అదే చెప్తున్నాను కదా, అదే పని మీద ఉన్నా. అంటే ఏ పనిలో ఉన్న అది ఈజీ అవుతుంది. అవునవును, అలాగా నేను అదే పనిలో ఉన్నాను అనమాట. ఈవెన్ ఇప్పుడు కూర్చున్న సరే పాడుతుంటే అలా ఎలా గుర్తుందని అంటే ప్రతిసారి షాక్ అయిన విధానం కానీ. అంటే యూఆర్ గాడ్ గిఫ్టెడ్ అన్న. డెఫినెట్లీ నిజంగా టాలెంట్ అనేది ఇంకా ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వాలి.
మీరు ఇంకా మా అందరికి ఎన్నో ఎంటర్టైన్మెంట్ పరంగా మాకు పంచవ్వాలి. అండ్ వీఆర్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ iDream Media అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.